ఇక్కడ మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో ఉన్న పెద్దమ్మ తల్లి గుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. నేను ఆ తల్లిని దర్శించుకోవడానికి మొదటిసారి వెళ్తున్నా. ఆ తల్లిని ఏదైనా మొక్కుకుంటే అది తప్పక తీరుస్తుందని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. మేము ఆ తల్లికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాం. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఒక కథ ప్రచారంలో ఉందట. అయితే ఒకప్పుడు ఈ మార్గంలో ఒక పెద్ద పులి తిరుగుతూ ఉండేదట. అది ఎప్పుడూ కూడా ఒక పెద్ద చింత చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. ఆ దారిలో వచ్చి వెళ్లే వాళ్ళకి ఎటువంటి హాని తలపెట్టేది కాదట. ప్రశాంతంగా ఒక సాధు జంతువులా విహరిస్తూ ఉండేదట. దాంతో అటువైపు వచ్చి వెళ్లే వాళ్ళంతా ఆ పులిని దైవంగా భావించి పూజలు చేస్తూ ఉండేవారట. వాళ్ళు కోరుకునే కోరికలు కూడా ఆ తల్లి తీర్చేదట. అయితే కొన్ని రోజులకి ఆ పులి కనిపించలేదట. అప్పుడు అక్కడ కనకదుర్గమ్మ తల్లి పటాన్ని పెట్టి భక్తులందరూ పూజించేవారట. తరువాత 1961, 62 సంవత్సరాల్లోని ఈ దేవాలయాన్ని నిర్మించారట. రాను రాను ఈ ప్రాంతంలో ఎంతో పేరు పొందిన దేవాలయంగా మారింది. ఇది ఇక్కడ ప్రచారంలో ఉన్న కథ. నేను నాకు తెలుసుకున్నది మీతో షేర్ చేసుకున్నాను. ఏదైనా తప్పు చెప్పుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంతకీ మీరు ఈ దేవాలయాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా? ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ మొక్కు చెల్లించుకున్న కోడ్‌ని కట్ చేస్తున్నారు. నేనైతే కోడ్‌ని కట్ చేయడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా.